హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి గోపు యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. సో ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. 3 స్పూన్స్ ధనియాలు, దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 5 ఇలాచి, ఒక స్టార్, ఒక 5 టేల్డ్ పెప్పర్, తోక మిరియాలు అంటారు, కొంచెం సాజీరా, ఒక 5-6 మిరియాలు. ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని గ్రైండ్ చేద్దాం. ఏం చేస్తున్నావు చెల్లి? బిర్యానీ వేస్తున్నాక. ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ చేస్తున్నా. సరే, ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇది ఉప్పు, ఇది కారం, ఇది గరం మసాలా, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క, అల్లం, పసుపు, ఇది మిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, చికెన్. ఇప్పుడు ఇవన్నీ మ్యారినేట్ చేసుకుందాం. ఓకే. ఈరోజు ఎందుకు చేస్తున్నావు ఈ బిర్యానీ? నువ్వు వెళ్ళిపోతున్నావు కదా యూఎస్కి, అందుకని చేస్తున్నా. అక్కడ కూడా దొరికిద్ది కదా? అక్కడ కూడా దొరికిద్ది, కానీ ఇది బాహుబలి బిర్యానీ కదా, అక్కడ దొరకదు కదా. ఇది బాహుబలియా? ఎందుకు బాహుబలి బిర్యానీ? ఇది మన ఇంట్లో బాహుబలి అంత హిట్ కాబట్టి బాహుబలి బిర్యానీ. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. నెక్స్ట్ ఉప్పు, కారం వేయాలి. కారం మనం 4 స్పూన్స్ వేస్తున్నాయి. 1 కిలో చికెన్. 3, 4. ఉప్పు ఎట్లా వేయాలి తెలుసా అక్క? ఉప్పు కారంకి సగం వేయాలి. 4 వేసాం కదా, 2 వేయాలి. ఇప్పుడు కరెక్ట్ సరిపోదు. నువ్వు ఏమంటున్నానంటే సరే, ఉప్పుకి కారంకి ఉప్పు హాఫ్ ఉండాలి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నెక్స్ట్ గరం మసాలా వేద్దాం. ఇది కొంచెం ఉంచుకున్నాం, తర్వాత లాస్ట్ బిర్యానీకి డెకరేషన్. ఈ బిర్యానీ బాగా మిక్స్ చేస్తా. ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం, ఒక హాఫ్ వేద్దాం. ఇవి 3 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్ద 3 ఆనియన్స్. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్. ఎందుకు ఇదే వేస్తున్నావు? ఇందులో ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, సో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే కీ పాయింట్ బిర్యానీలో. అంతేనా? మంచిగా ఇట్లా మ్యారినేట్ చేయాలి. నెక్స్ట్ ఇందులో పెరుగు వేయాలి. పెరుగు లేకపోతే బిర్యానీ వేయడం మానేయాలి, అంత ఇంపార్టెంట్ పెరుగు. ఇది ఒక 4-5 స్పూన్స్ వేసుకున్నాం దీంట్లో. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఇది 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు?
ఇప్పుడు బిర్యానీకి కాంప్లిమెంటరీ డిష్ చేద్దాం, మిర్చి కసాలం. సో దానికి కావాల్సిన కొబ్బరి, నువ్వులు, పల్లీలు, గసగసాలు, మిర్చి అండ్ చింతపండు. ఎంత? కొంత కొంత అంటే ఎంత? తగినంత. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసుకోవాలా? ఫస్ట్ మిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇవి స్లిట్ చేసా. ఏంటి సార్ అది? స్లిట్ చేసా. సేమ్ ఇది కూడా అంతే, స్లిట్ చేయకపోతే పగులుతుంది ఫేస్ మీద. చింతపండు కూడా వేసేద్దాం ఇందులో. ఇవన్నీ మిక్సీ చేద్దాం. One hour later. నెయ్యి వేద్దాం ఇందులో. కొంచెం ఆయిల్ వేద్దాం. ఆల్రెడీ అందులో వేసినాం కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదు. బిర్యానీ మసాలా వేసుకుందాం. రా మసాలా, సాజీరా కొంచెం. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో రైస్లో మనం హోల్ స్పైసెస్ వేసేసుకుందాం. బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, సాల్ట్ వేయాలి. ఒక 2 స్పూన్స్ వేసిన నేను. ఫుల్ అంటే వాటర్ చాలా ఉప్పగా ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం చికెన్ హాఫ్ ఫ్రై అవ్వాలి, హాఫ్ బాయిల్గా. ఇక్కడ చికెన్ ఫ్రై అవుతుంది, అక్కడేమో మిర్చి కసాలు రెడీ అవుతుంది. ఇది మల్టీ టాస్కింగ్ అంటే. మిర్చి వేసేద్దాం. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచాలి, ఇంకొంచెం ఉంచాలి. ఇప్పుడు బిర్యానీని లేయర్స్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం నెయ్యి, కొంచెం గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కూడా అదే రిపీట్ చేద్దాం. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేద్దాం. హాఫ్ అన్ అవర్ దమ్ చేయాలి. సో పైన ఏదైనా బరువు పెట్టుకుందాం. సో హాఫ్ అన్ అవర్ తర్వాత బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. నిజంగానే బాహుబలి అంత హిట్ అయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్ఫూర్తి రెడ్డి గోపో యూట్యూబ్ ఛానల్.